అందరు నమస్కారం. నా పేరు సిర్రా బాలాజీ. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా అడ్మిషన్స్ జరుగుతా ఉన్నాయి. మీ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షల్లోనూ వేలలోనూ ఫీజు వసూలు చేయడం ద్వారా సామాన్యమైనటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజానికం కానీ సామాన్యమైనటువంటి ప్రజలు మీ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నామ్స్ కి వ్యతిరేకంగా, రూల్స్ కి వ్యతిరేకంగా, ఫీజు నియంత్రణ చట్టాన్ని లేకుండా మీరు అధికంగా లక్షల్లో వేలలో ఫీజు వసూలు చేయడం ద్వారా మధ్యతరగతి ప్రజలు నలిగిపోతా ఉన్నారు. గత ప్రభుత్వాలు చేసినటువంటి దుర్మార్గ కార్యాచరణ మీరు చేయకూడదు. ఇప్పుడు రాబోతున్నటువంటి రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేకమైనటువంటి ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడం కోసం నూతన ప్రభుత్వం అడుగులేస్తున్నటువంటి విషయాన్ని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజు నియంత్రణ అనేటువంటిది లేకుండా, వెహికల్స్ ఫిట్నెస్ లేకుండా, స్కూల్లో యూనిఫామ్ పేరుతోటి, పుస్తకాల పేరుతోటి, స్టేషనరీ పేరుతోటి అనేకమైనటువంటి ఫీజులు లక్షల్లో వసూలు చేస్తే విద్యార్థులు తల్లిదండ్రులు ఎట్లా కడతారు? కనీసం ఏదో ఉన్నతమైన చదువులు చదివించాలనేటువంటి వాళ్ళ యొక్క ఆశాభంగంగా మారబోతా ఉన్నది. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క యాజమాన్యాన్ని మేము సున్నితంగా హెచ్చరిస్తా ఉన్నాము. దయచేసి ఫీజుల్ని అధికంగా వసూలు చేయడాన్ని ఖండిస్తున్నాము. అధికంగా వసూలు చేసే పద్ధతిని మీరు ఆపుకోవాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి గారిని మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు అధికంగా ఫీజు వసూలు చేస్తున్నారో ఆ అధికంగా ఫీజు వసూలు చేసేటువంటి స్కూల్స్ అన్నింటి మీద కూడా బాధ్యత తీసుకుని ఆ ఫీజు నియంత్రణ తీసుకురావాల్సిందిగా రాబోతున్నటువంటి రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు మొగ్గు చూపే విధంగా గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా విద్యార్థులకు సంబంధించిన విద్యా అవకాశాలు కూడా కల్పించబోతా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి అధిక ఫీజు వసూలు చేసేటువంటి కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా వెంటనే ఫీజులు తగ్గించాలని, బలహీన వర్గాలకు చెందినటువంటి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా వారందరికీ కూడా ఫీజులు అందుబాటులో తీసుకురావాలని మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం.